ఏం చెప్పు చిన్నగులా జయ కృష్ణ నాకు పైది హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. ఏం లేదు ఎండలేదు ఇంకో ఫ్లైట్ అది ఎందుకే భయ్యం అన్ని దగ్గరికి వస్తుందా? ఇది 2023కి లాస్ట్ డే ఆఫ్ అవర్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఎందుకని అంటున్నానంటే, ఇంకా ఈ రెండుకి వచ్చింది కదా, ఎండకి వచ్చేయడం కూడా కాదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న 2020లోనూ మాట్లాడుతున్నాను నేను. ఇంకా హైయర్కి అదే లాస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి లాస్ట్ అన్న. 2024లో ఇంకా చాలా ఉంటాయి, మేము తిరుగుతూనే ఉంటాం అలాగా. హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాం. చూడండి, ఇదిగో మా వాడికి ఇప్పుడు వస్తే చూడండి సూట్ కేసు. ఈ సూట్ కేసు థాయిలాండ్లో తీసుకున్నాం. ఇది హాంకాంగ్లో తీసుకుందాం ట్రై చేసాం, కానీ థాయిలాండ్లో దొరికింది. ఆన్లైన్లో కొన్నది కూడా హాంకాంగ్లో దొరకలే. హాంకాంగ్లో ఎందుకు దొరకలేదంటే, అక్కడ మనకి జీరో ట్యాక్సేషన్ అక్కడ. అంటే మనం ఇక్కడ ఏదైనా వస్తువు కొంటే దాని మీద ట్యాక్స్ కడతాం కదా. దుబాయ్లో ఏంటంటే 5% వ్యాట్ కడతాం. అలా హాంకాంగ్లో 0% అసలు ట్యాక్స్ అనేది ఉండదు ఏ వస్తువు మీద. అందుకే ఏంటంటే ఏదన్నా ప్రతిదీ బ్రాండెడ్ మాత్రం దొరుకుద్ది, లేదంటే మొత్తం చీప్ క్వాలిటీ దొరుకుద్ది. దాని గురించి ఏంటంటే మనకి ఇది కొంచెం బ్రాండెడ్ కాదు, అలా అని చెప్పి చీప్ క్వాలిటీ కాదు, కొంచెం మధ్యస్థం కాబట్టి మనకు అక్కడ దొరకలేదు. అది అక్కడ మనకి A to Z అన్నీ దొరకాలంటే ఏం చేయాలంటే, అక్కడ చైనాకి హాంకాంగ్కి ఒక బార్డర్ ఉంటుంది, షెంజన్ బార్డర్ అని చెప్పి. ఆ బార్డర్లో కొంచెం చైనా సైడ్ ఉన్న మార్కెట్లో మొత్తం మీకు A to Z ఫస్ట్ క్లాస్ నుంచి అదే బ్రాండెడ్ ఐటమ్ నుంచి చీప్ క్వాలిటీ వరకు ప్రతిదీ దొరుకుద్ది అక్కడ. ఇక్కడైతే మనకి ఏం దొరకదు. ఇక్కడ చెప్పాను కదా ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి, మొత్తం ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది మొత్తం పోలీసులతో. దాని గురించి ఏం అమ్మరు. అక్కడ దొరుకుద్ది, కానీ అక్కడికి వెళ్ళాలంటే చైనా వీసా కావాలి మనకి. చైనా వీసా తీసుకోవాలంటే అక్కడ మనం 15 రోజులు 10 రోజులు కూర్చోవాలి. కాబట్టి మనం తీసుకోలేదు. మీకు తెలుసు, పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు అది. మా బుడ్డగా నేను అది డైపర్ పెట్టుకుని అలా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. వాష్రూమ్లో ఏంటంటే డైపర్ చేంజింగ్ టేబుల్ ఉంటుంది రా అని చెప్పాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి టేబుల్ మీద కూర్చొని డైపర్ మార్చేసుకోవాలి. అస్సలు మాట ఏంటి ఇటు. ఇంతకీ నేను ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నానో చెప్పలేదు కదా మీకు. కలకత్తా నుంచి బెంగళూరు నుంచి రాజమండ్రి కనెక్టింగ్ వచ్చింది. డైరెక్ట్గా మనం వైజాగ్ వెళ్ళిపోతే ఒకసారి తక్కువ దొరుకుతుంది, ఒక్కోసారి కాదు మ్యాక్సిమం మనకి వైజాగ్కి తక్కువ దొరుకుతుంది కలకత్తా నుంచి మీకు. కానీ మీకు ఎందుకో ఆ రోజు కొంచెం దాని మీద ఇది బెస్ట్ అనిపించి ఇలా తీసుకున్నాం మేము. మామూలుగా అయితే యాక్చువల్గా వైజాగ్ వెళ్ళడం బెస్ట్, కాస్ట్ కటింగ్ బాగుంటుంది, కాస్ట్ తక్కువకి వస్తుంది. కానీ ఇలా కొంచెం మాకు తక్కువ అనిపించి ఆ రోజు అలా వచ్చాము మేము. ఇది మళ్ళీ చెప్తున్నారు ఏంటి అనుకోకండి. పిల్లలతో తిరగడం అనేది మామూలు టాస్క్ ఏం కాదు, చాలా కష్టమైన టాస్క్. కానీ మేము మాకు ఇష్టమే తిరుగుతున్నాం. చాలామంది అనుకుంటారు డబ్బులు ఎక్కువైపు తిరిగేస్తున్నారు అని చెప్పి. డబ్బులు ఎక్కువైపు ఎవరో తిరగరండి, ఇష్టం ఉంటేనే తిరుగుతారు. ఆ వయసు పాప మీకుంటే మీరు తిరుగుతారా? నాకు తెలిసేసి మ్యాక్సిమం ఎవరు తిరగరు. ఎందుకంటే పాప ఒంట్లో బాగోదు, అక్కడికి వెళ్ళినది ఫుడ్ సెట్ అవ్వదు, ఏదో రకరకాల మాటలు అలా చెప్పి అలాగా వదిలేస్తారు. పాపను వదిలేసి అమ్మమ్మ ఇంటికాడు నాన్నమ్మ ఇంటికాడు వదిలేసి వాళ్ళు వెళ్ళి తిరుగుతారు. జరిగేది అదే చెప్తున్నాను నేను. కానీ నేను అలా కాదు. నాకు నా పాప లేకపోతే నేను తిరగలేను. అందుకని నా పాపను తీసి తిరుగుతున్నా. అంటే ఇది యూట్యూబ్ ఛానల్లో చెప్పడం ఎందుకు అని మీరు అనుకుంటున్నారు, కానీ దీని మీదే ఫ్యూచర్లో ఒక చిన్న వీడియో చేస్తా. అది మీకు అది అవుద్ది. ఏంటంటే చిన్న గివ్ అవేస్ అంటారు కదా, 1,00,000 సబ్స్క్రైబర్లు దాటితే ఏదో అని చెప్తారు కదా, అలాంటిది చిన్నది పెట్టబోతున్నాను నేను.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేతిరిగాను. అది ఒక 2-3 డేస్లో చెప్తాను ఏంటన్నది ఎలా అన్నది. అంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారనే కోరిక, అంతకు మించేం కాదు. సబ్స్క్రైబర్లు పెరిగితే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి చేస్తానంటున్నాను. అది 2 డేస్లో చెప్తాను మీకు ఏంటన్నది. కొంచెం నా ఛానల్ని చూస్తున్నాను. అదేంటి అనే కదా మీ డౌటు. అది కూడా ఇక్కడ చెప్పేస్తాను, కంగారు పడకండి. ఒక 2 డేస్లో షార్ట్లో ఏదోట్లో చేస్తాను నేను. అది ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో ఎవరు చూస్తానో తెలియదు. ఒకవేళ చూసినోడు ఉంటే కింద కామెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక 1550 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ అయితే లేవు, అది వేరే విషయం. కానీ నేను చేస్తున్న వ్యూస్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి అంటే కాదు. కానీ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే కొంచెం మోటివేషన్ వస్తుంది. అంటే చేయొచ్చు, వీడియోస్ చూస్తున్నారు మన వీడియోస్ అన్న మోటివేషన్ గురించి మాత్రమే సబ్స్క్రైబర్స్ అని కోరుకుంటున్నాను నేను. అంతకు మించి ఏం కాదు. మ్యాటర్ ఏంటంటే ఒక 1,00,000 సబ్స్క్రైబర్లు దాటితే నా దగ్గర ఉన్న 1,00,000 సబ్స్క్రైబర్లు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి, అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వయసు పాప ఉండాలి. ఈ వయసు పాప ఉంటే వాళ్ళకి నేను 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత ఒక గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ అంటే ఒక ఇంటర్నేషనల్ టూర్కి పంపిస్తాను వాళ్ళని ఖచ్చితంగా నా తరపు నుంచి. 1,00,000 సబ్స్క్రైబర్లు దాటితే, అంటే పెళ్ళి అయిపోయిన కపుల్స్ని, లేదంటే బాగా పెద్ద పాప, పెద్ద పిల్లడు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ పంపిస్తాను అన్నది. ఈ సైజు అంటే ఈ ఏజ్ పాప, ఎవరన్నా టాడ్లర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. 1,00,000 మందిలో ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రమే పంపిస్తాను. అది ముగ్గురిని మాత్రమే. మా ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీని మొత్తం మంది పంపించలేను. ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే దాటుతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటా. ఎవరో ఒకరిని మెసేజ్ చేయమనో, లేదంటే నాకు పాప ఉందనో, లేకపోతే ప్రూఫ్ పంపనేదో చేస్తాను. అప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తా. ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తా. స్విట్జర్లాండ్, జపాను ఇలాంటి పెద్ద గంటలు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటికి పంపించలేను. ఎందుకంటే మనిషికి ఒక 3,00,000 ఎగిరిపోద్ది, 2,00,000 అక్కడ పంపిస్తాను. నేను పంపించే ట్రిప్ ఇప్పుడు చెప్తాను మీకు. థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఈ 3 ఏదో దిక్కి పంపిస్తాను. ఎందుకంటే నాకు బడ్జెట్లో అవుద్ది. ఈ 3 కాదంటే వియట్నాం. ఈ 4 ఏదోటి అంతే. అంతకు మించి వేరే హై బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయకుండా దగ్గర నుంచి 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత ఎవరైనా వీడియో ఇక్కడ దాకా చూసి ఇక్కడ దాకా విన్న వాళ్ళైతే వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఆ 1,00,000 మందిలో మీరన్నా ఉండొచ్చు, చెప్పలేం. మిమ్మల్ని నేను పంపించవచ్చు. షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేశారనుకో కొంచెం రీచ్ పెరుగుద్ది. సబ్స్క్రైబర్లు గమ్మున వచ్చేస్తారు. ఏమో ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరన్నా ఒక 2-3 నెలలోనో, లేదంటే సంవత్సరంలోనో ఎక్కడికైనా వెళ్ళొచ్చాము. టాడ్లర్ ఉంటే, పాప లేదంటే బాబు ఆ ఏజ్లో ఉంటే వెళ్ళొచ్చాము, చెప్పలేం. సో మీ లెక్కనే పరీక్షించుకోండి మీరే. ప్రతిసారి మహేష్ బాబులో మ్యాన్ రిజల్ ఇస్తున్నారేంటి అంట అనుకుంటున్నారు కదా, ఏమనుకోకండి. రొంపడేసింది ఫుల్గా. దాని గురించే కొంచెం వాయిస్ కూడా తేడా వచ్చింది. ప్రతిసారి మధ్యలో అలా ముక్కు పీల్చుకోవడం వీడియోలో రికార్డ్ అయిపోతుంది. సో సారీ, ఏమనుకోకండి. బట్ రొంప తగ్గిపోతే నెక్స్ట్ నుంచి మాట బాగా వస్తుంది. ఇన్ కేస్ ఎవరన్నా టాట్లర్స్తో ఉన్నవాళ్ళు వెళ్ళలేకపోతే, నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత విషయం అది ముందే క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. వెళ్ళలేకపోతే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పంపిస్తా. అది ఇద్దరిని మాత్రమే పంపించగలను, అంతకుమించి ఎక్కువ పంపించలేను. సో గమ్ముని 1,00,000 మంది సబ్స్క్రైబర్ని దాటిచ్చేస్తే గమ్ముని వెళ్ళిపోవచ్చు. ఎవరో ఇద్దరన్నది మీరే తేల్చుకోవాలి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఏదో ఫ్యామిలీలోనో, ఫ్రెండ్స్లోనో పంపించేస్తాను అనుకుంటున్నారు, అలా ఏమి ఉండదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్లు మాత్రమే పంపిస్తా. వెయిట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్, కమెంటు, షేర్లు మొత్తం 3 కూడా వేసారనుకో గమ్ముని 1,00,000 వచ్చేస్తారో. గమ్ముని మీరే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం.